ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే తమిళనాడులో ఒక అబ్బాయి తండ్రి శవం ముందు పెళ్లి చేసుకున్నాడు. అది న్యూస్లో వచ్చింది, చాలామంది చూసే ఉంటారు. అయితే మామూలుగా అసలు సహజంగా మన ఇళ్లలో కనుక ఇలా జరిగిందంటే ఏమంటారు ఒకసారి చెప్పండి? ఒరే విధవా, ఓ పక్క నాన్న చనిపోయి ఉంటే పెళ్ళి అంటావేంట్రా, బుద్ధుందేరా నీకేమన్నా సరే, చావింట్లో పెళ్ళి అంటావేంట్రా అని ఈ రకంగా తిడతారు. అసలు అమ్మాయి పేరు కూడా అక్కడ ఎత్తనవరు. అందరూ గొల్లుమని ఏడుస్తూ ఉంటే మధ్యలో ఆ ప్రేమించిన అమ్మాయి ఏంట్రా అంత ఆగలేకపోతున్నావా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పు పడతారు. దాన్ని ఒకరికొకరు గుసగుసలు చెప్పుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తమిళనాడులో ఈ అబ్బాయి చేసిన పని అయితే నిజంగా చాలా గొప్ప పని అనిపించింది. ఎవరికి కూడా ఆ సమయానికి అంత ఆలోచన అనేది రాదు. ఆయన రైల్వే ఉద్యోగి చేసి రిటైర్ అయిపోయారు. అయితే పిల్లలు, కొడుకు అప్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి లా చదువుకుంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి డిగ్రీ చదివే అమ్మాయిని ప్రేమించుకున్నాడు. మేము ఇలా పెళ్లి చేసుకుంటామని అనగానే పెద్దవాళ్ళు, రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, మీరు చదువు అయిపోని ఉండి సెటిల్ అయిన తర్వాత, మీకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీకు పెళ్లి చేస్తామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఈలోపు ఈ అబ్బాయి తండ్రి అనారోగ్య సమస్యల వల్ల పాపం చనిపోయారు. కొడుకు పెళ్ళి చూడలేకపోయారు. ఏ తండ్రి అయినా అనుకుంటారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, 4 అక్షింతలు వేయాలని ఏ కన్న తల్లిదండ్రులైనా అనుకుంటారు. అలాగే ఆ తండ్రి కూడా అనుకున్నారు, వీడికి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది, తొందరగా చేయాలని. కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆ తండ్రి చనిపోయారు. కొడుక్కి తండ్రి అంటే ప్రేమ, తండ్రికి కొడుకు అంటే ప్రేమ. మరి ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తానన్న తండ్రి లేకుండా వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మనం అనుకుంటాం కానండి, ఏ ప్రాంతం వాళ్ళమైనా అందరం మనుషులమందరం ఒకటే. మనుషుల్లో ఉండే ఫీలింగ్స్ అన్నీ ఒకటే. తల్లి కూతురు బంధమైన, తండ్రి కొడుకుల బంధమైన, ఏ ప్రేమైనా కూడా ఒకేలా ఉంటుంది. భాషలు వేరుంటాయి, మతాలు వేరుంటాయి, ప్రాంతాలు వేరుంటాయి, కానీ ఈ మనసులో ఉండే ప్రేమలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. తమిళనాడులో వాళ్ళ అబ్బాయి చక్కగా వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం ఆ ప్రేమించిన అమ్మాయిని పిలిపించి మరీ తాళి కట్టాడు అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది. అంత ధైర్యం చేసినందుకు కూడా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకిష్టమైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న బంధువులు ఒప్పుకోరు. ముందు బంధువులే కామెంట్లు చేస్తుంటారు, ముందు బంధువులే ఒప్పుకోరు. తల్లి అయితే ఆ టైంలో బయటకే రాదు. ఓరే వద్దురా, నలుగురు చెయ్యి అంటారా, ఈ సమయంలో ఈ పెళ్ళి అంటావేంటి, అస్సలు చేయకూడదు అని అంటారు. అలాగే కొంతమంది బంధువులు అంటారు, మీరు జీవితకాలం సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి చోట పెళ్లి చేసుకున్నారంటే రేపు మీకు కీడు తగులుతుంది, రేపు ఏదైనా చెడు జరుగుతుంది, అస్సలు ఇలాంటి ఈ సమయంలో పెళ్లి చేసుకోకూడదు, పైగా కొడుకు అస్సలు చేసుకోకూడదు, ఆడపిల్లకైతే చెయ్యొచ్చు కానీ మగపిల్లలకి అస్సలు చేయకూడదు సంవత్సరం వరకు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. మన ఇళ్లలో చూడండి, తండ్రి చనిపోయారంటే ఆడపిల్లలు పెళ్లి చేస్తారు సంవత్సరం లోపు, కన్యాదాన ఫలితం దక్కుతుందని. మగపిల్లల పెళ్ళిళ్ళు మాత్రం అస్సలు చేయరు, సంవత్సరం దాటాకనే చేస్తామంటారు. ఎవరైనా సంబంధం గురించి మాట్లాడినా కూడా ఇప్పుడు వద్దండి, ఇప్పుడు ఏమీ మేము చేయకూడదు కదా సంవత్సరం దాకా అని ఈ రకంగా వాయిదాలు వేసుకుంటారు, మానేస్తారు. కానీ ఈ అబ్బాయి చూడండి, వాళ్ళ నాన్న చనిపోతే మళ్ళీ నాన్న నాకు కనిపించడు, నాన్న ఆశీర్వాదం నాకు దొరకదు, ఏమైనా సరే నాన్న కళ్ళ ముందు నేను ముందు పెళ్లి చేసుకుని నాన్న కాళ్ళకి నమస్కారం చేయాలన్న ఆలోచనతోటి ఆ ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు చెప్పాడు. ముందు తన మనసులో ఉన్నమాట, అమ్మ నాకు ఇలా పెళ్లి చేసుకోవాలంది, నాన్న చేస్తానన్నారు, నాన్న లేకుండా అయిపోయారు, కాబట్టి నాన్న కోరిక మేరకు నేను ముందు అమ్మాయి మెడలో తాళి కట్టి ఆశీర్వాదం తీసుకోవాలి, మళ్ళీ మళ్ళీ నాన్న నాకు కనిపించడని తల్లికి చెప్పి, అలాగే ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి రప్పించి వాళ్ళ నాన్న ముందు తాళి కట్టాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా బంధువులు వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. అక్కడ ఏడుపులు, గోల ఇవే కనబడుతున్నాయి. పెళ్ళంటే చాలా సంతోషంగా అందరూ నవ్వుతూ తాళి కట్టించుకుంటారు. బాజా భజంత్రీల ముందర తాళి కడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా పెళ్ళి అని అంటే ఒక సంతోషకరమైన కార్యక్రమం. కానీ అక్కడ అంతమంది ఏడుపులు, రోదనల మధ్యన తండ్రి శవం ముందర ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఆ సమయానికి ఆలోచన రావాలి కదా. ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు. ఓ పక్క మనిషి పోయాడు, ఏం చేయాలని ఆలోచనలో ఏడుస్తూ కూర్చుంటాం. కానీ ఈ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, నాన్న ఆశీర్వాదం దొరుకుతుంది, మళ్ళీ నాన్న దొరకడన్న అలాంటి ఆలోచన ఆ సమయానికి వస్తుందా చెప్పండి. కానీ ఆ అబ్బాయికి ఆలోచన వచ్చినందుకు నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అందరిలో సహజంగా పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ ఎక్కడికక్కడ అన్నీ ఆపేసుకుంటారు, ఏది చేయకూడదు, వద్దు అని చెప్పేసి, కీడు మంచిది కాదని అన్నీ ఆపేసుకుంటారు. మళ్ళీ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత కానీ మళ్ళీ ఏది కూడా చేసుకోరు. శుద్ధి చేసుకున్న తర్వాత కానీ మళ్ళీ ఏ పనులు మొదలు పెట్టరు. కానీ ఈ అబ్బాయి చూడండి, తండ్రి శవం ముందరే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి కూడా ఈ విషయం
విషయం చెప్పి మన పెళ్ళికి మళ్ళీ నాన్న ఉండడు కాబట్టి ఇప్పుడే నీ మెడలో తాళి కడతానని అనగానే ఆ అమ్మాయి ఒప్పుకుంది. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎవరు ఏమనలే, నువ్వు చేసింది తప్పురా, నువ్వు చేసింది చండాలమైన పనిరా, ఓ పక్క నాన్న చచ్చిపోతే నా కూతురుని తీసుకెళ్ళి పెళ్ళి అలా చేసుకుంటావురా, రేపు జీవితంలో ఏదన్నా జరిగితే ఆ కీడు ఎవరికి కొడుతుందిరా అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు అంటారు. కానీ వీళ్ళెవరూ కూడా అనలేదు. పాపం అబ్బాయి ఇష్టాన్ని కూడా గౌరవించారు. అలాగే ఆ అమ్మాయి కూడా తాళి కట్టించుకుంది, నాన్నగారికి కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. చూడండి, ఒక పక్కన చూస్తే బాధాకర విషయం, కానీ ఒక పక్కన సంతోషంగా చేసుకోవాల్సిన పిల్లలు పాపం అలా ఏడుస్తూ తాళి కట్టించుకుని వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది. ఒక పక్క బాధగాను అనిపించింది. ముందు బంధువులే అనేస్తారు, మనకు ఒకవేళ మనసులో ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న జనాలు అనేస్తారు, ఏంట్రా ఇది చేయడం తప్పురా, ఇలా చేయకరా, నలుగురు చెయ్యి అంటారా, ఏమనుకుంటారా, నువ్వేం చేస్తున్నావురా అని ఇలా రకరకాలుగా మన వెనకాల అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ చూడండి, అక్కడ అంతమంది బంధువులు కూడా అబ్బాయికి సపోర్ట్ చేశారు. నువ్వు చేసింది మంచి పని చేయని నలుగురు అక్షింతలేసి ఆశీర్వదించారు. ఒక పెళ్లి జరిగినట్టే అయింది, అక్కడ చావింట్లో పెళ్ళేంట్రా అని అంటాం, కానీ అక్కడ శవం ఉన్నా కూడా అక్కడ పెళ్ళి అనేది జరిగింది. చూడండి, బాజా భజంత్రీల ముందర జరగాల్సిన పెళ్ళి ఏడుపులు రోదనలు బాధపడుతూ కన్నీళ్ళ ముందర పెళ్లి జరిగింది. అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తండ్రి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. అలాగే మళ్ళీ మళ్ళీ నాన్న దొరకడని నాన్న ఆశీర్వాదం తీసుకోవడం కూడా నిజంగా చాలా అదృష్టం అనే చెప్పాలి. ఏదైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇది మంచి ఇది చెడని. మనం చేసేది మంచి పని అన్నప్పుడు ఎందుకండి ఒకరి కోసం భయపడాలి, ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు బాధపడాలి చెప్పండి. వాళ్ళ నాన్న కోసం ఆ అబ్బాయి అలా చేశాడు, దాంట్లో తప్పు పట్టాల్సిన విషయం ఏముంది చెప్పండి. అదే మనమైతే ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి కామెంట్లు చేసేస్తూ ఉంటాం. వీడెవడరా, నాన్న ఓ పక్క నాన్న చనిపోయి ఉంటే పెళ్ళేంట్రా, వీడికి లవర్ తక్కువైందా, ఈ సమయంలో వీడికి పెళ్ళి తక్కువైందా అని ఇలా రకరకాలుగా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ మనం క్లియర్గా మనసు పెట్టి కనుక ఆలోచించామంటే ఆ పెళ్ళిలో ఎంత అర్థం ఉందనేది బాగా అర్థమవుతుంది. చాలామంది కామెంట్లు పెట్టారు, నిజంగా సూపరు, ఇంత మంచి పని చేశారు, ఎవరికి ఇలాంటి ఆలోచన రాదు, తండ్రి అంటే కొడుక్కి ఎంత ఇష్టమో, కొడుకు అంటే తండ్రికి ఎంత ఇష్టమో ఇక్కడే కనబడుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. కానీ ఎవరు ఇది తప్పు అని అయితే అనలేదు. కాబట్టి కొన్ని విషయాలు ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు మనం ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాం, కానీ మనసు పెట్టి దాని వెనకాల ఎంత అర్థం ఉంది అనేది కనుక ఒక్కసారి ఆలోచించామనంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే చూసిన ప్రతిదాన్ని మనం తప్పు పట్టకూడదు. దాంట్లో ఎందుకు ఇలా జరిగింది, ఆ సమయానికి ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. మామూలుగా అయితే మన సైడ్ ఇలాంటి సంఘటనలు అయితే ఎక్కడా జరగలేదు. చూడండి, అది మరి విచిత్రమైన సంఘటన కాబట్టే వీడియో ఇంత వైరల్ అయింది. ఈ వార్త ఇంతమంది ఈ రోజున చెప్పుకుంటున్నాం. మామూలుగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరుగుతుందా? అస్సలు జరగదు. ఎవరు కూడా చెయ్యరు, కూడా ఇలాంటి సాహసం కూడా చేయరు. అమ్మో చావింట్లో పెళ్లి చేసుకున్నాం అంటే ఏం జరిగిపోతుందో, నెక్స్ట్ ఏదైనా జరుగుతాయి అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప అయ్యో వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది, ఇదేమీ తప్పు కాదని ఎవ్వరూ ఆలోచించరు. పైగా అందరూ కూడా తిడతారు కూడా. కానీ ఈ అబ్బాయి విషయంలో చూడండి, చక్కగా వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం ఆ బంధువులందరికీ చెప్పి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి చక్కగా తను పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ గ్రాండ్గా బంధువులందరినీ పిలిచి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనుకోండి. ఇది చూసిన తర్వాత ఆ అబ్బాయి చాలా మంచి పని చేశాడే, నా తండ్రి కోరికను కూడా తీర్చాడు. వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది కదా, కొడుకు పెళ్లి చేయలేకపోయాను అని బాధ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి కొడుకు ఈ రకంగా చేశాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా కూడా ఒక పక్కన అంత బాధలో ఉన్నా కూడా తండ్రి కోరికని తీర్చాడు, అలాగే తన కోరికను కూడా తీర్చుకున్నాడని అనిపించింది. నిజంగా ఇది మంచి విషయమే అనిపించింది. చూడడానికి అందరూ తప్పు పడతారు, కానీ ఆ అబ్బాయి చేసింది గర్వంగా చెప్పుకోవచ్చు అని అనిపించింది. అలాగే అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఎవరు కూడా దీన్ని తప్పు పట్టలేదు, ఎందుకంటే అర్థం చేసుకున్నారు కాబట్టి. మనలో అలాగే ఎంతమంది అర్థం చేసుకుంటారు చెప్పండి. ఈ సంఘటన చూసిన తర్వాత కొంచెం బాధగా అనిపించింది, అలాగే కొంచెం సంతోషంగా కూడా అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.